ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఫ్రెండ్స్, చాలామంది తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి, తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. రోజులు, వారాలు, నెలలు కూడా గడిచిపోతున్నాయి. మీ టైము, మీ ఎనర్జీ, మీ ఆశలన్నీ కూడా ఆ ఒక్క క్యాలెండర్ మీద చుట్టూనే తిరుగుతున్నాయి. ఏజ్ బార్ అయిపోతుంది, ఇంట్లో ప్రెజర్ పెరిగిపోతుంది. ఫ్రెండ్స్ అంతా సెటిల్ అయిపోతున్నారనే టెన్షన్ కూడా మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఆ నిరాశ నుంచి మీరు బయటకైతే వచ్చేయండి. ఎందుకంటే లైఫ్ అంటే కేవలం టీజీపీఎస్సీ మాత్రమే కాదు. మీరు కళ్ళు తెరిచి చూస్తే రాబోయే కొన్ని నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేలల్లో ఉద్యోగ అవకాశాలు అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. ఇది నేను గాలిలో చెప్పేటువంటి మాట కాదు, వాస్తవాలతో మీకు వివరించడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. తెలంగాణ జాబ్ క్యాలెండర్ మీద నేను ఒక వీడియో చేశాను. ఇవాళ మార్నింగ్ మీకు తెలుసు, అశోక్ నగర్ దగ్గర జరిగినటువంటి ధర్నా గురించి చేశాను, వీడియో చేశాను, చూసే ఉంటారు. లేకపోతే ఆ లింక్లు అనేవి కింద పెడతాను, చూడండి ఒకసారి. ఈ వీడియోలో ఏంటంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం మీరు వెయిట్ చేయకుండా ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి 4 గోల్డెన్ ఆపర్చునిటీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. అవే టీజీఐఎస్, ఆర్టీసీ కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకులు కానీ, ఇంకా తెలంగాణలో రాబోయేటువంటి పోలీస్ ఉద్యోగాలు కానీ, దానికైతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వేస్తారు కదా. ఇలా ఈ ఒక్క వీడియో అనేది మీ ఆలోచన విధానాన్ని మొత్తం కూడా మార్చేస్తుంది, మీ కెరీర్కి ఒక కొత్త దారి చూపించబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మన ముందు ఉన్నటువంటి ఒక మంచి అవకాశం గురించి. అదే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే టీజీఎస్ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి సూపర్వైజర్ ట్రైనీ నోటిఫికేషన్. 184 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో 2 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. మొదటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు, ఇవి డిగ్రీ వాళ్ళకి, మనకు డిగ్రీ అండ్ బీటెక్ అందరూ అప్లై చేసుకోవచ్చు. రెండోది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, ఎంఎస్టీ. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, డిప్లొమా చదివిన వాళ్ళకి, మెకానికల్ డిప్లొమా చదివిన వాళ్ళకి, పాలిటెక్నికల్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆటోమొబైల్, మెకానికల్తో పాటు ఆటోమొబైల్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది మెకానికల్కి. అయితే వయస్సు 18 నుంచి 25 ఏళ్ళు. రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ మనం ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్తో పాటు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మిగతాయి, అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళకి కూడా అవి కూడా వర్తిస్తాయి అనమాట. ఇక మీరు ఆ వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలన్నీ కూడా మన దాంట్లో పెడుతున్నాం. దాని ప్లేలిస్ట్ని నేను కింద పెడతాను, చూడండి ఒకసారి. ప్రస్తుతం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. టీఎస్ఎల్ఆర్ పీబీ ఉంది కదా, తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఆ వెబ్సైట్కి అప్లై చేసుకోండి. లేట్ అయితే చేయొద్దు. ఇక ఇప్పుడు లైవ్ సెటిల్ చేసేటువంటి అవకాశం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇప్పుడు రెడీగా నోటిఫికేషన్ ఉంది. రెండో అవకాశం ఇది. ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టులు ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము. ఒక్కసారి సాధిస్తే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాదాపు 22,000 పోస్టులకు సంబంధించినటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు లైన్లోనే ఉంది, ఆల్రెడీ లైవ్లో ఉందన్నమాట. ఇండియన్ రైల్వేస్ అనేది అంత పెద్ద సంస్థ మనకు తెలుసు. ఇందులో ఉద్యోగం అంటే ఫ్యూచర్కి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. చాలా కాలంగా రైల్వేస్ నుంచి పెద్ద ఎత్తున గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాలేదు. అందువల్ల ఈ 2026లో వచ్చినటువంటి 22,000తో వచ్చినటువంటి భారీ రిక్రూట్మెంట్కి మాత్రం మీరు అప్లై చేసుకోండి. ఈ గ్రూప్ డి నోటిఫికేషన్లో ట్రాక్ మెయింటైనరు, హెల్పరు, తర్వాత అసిస్టెంట్ పాయింట్స్మెన్ లాంటి లెవెల్ 1 పోస్టులు అయితే ఉంటాయి. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th పాస్ లేదంటే ఐటీఐ ఉన్న పోస్టులకు కూడా ఉన్నాయన్నమాట. ఎంత మంచి అవకాశం చూడండి. తక్కువ క్వాలిఫికేషన్తోనే సెంట్రల్ గవర్నమెంట్ సాధించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, వేలల్లో పోస్టులు. ఇందులో మన తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. టీజీపీఎస్సీ సిలబస్తో పోలిస్తే రైల్వే సిలబస్ అనేది పెద్దగా మారదు. మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ మీద మీరు పట్టు సాధిస్తే చాలు. మీరు టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్టే ఏపీపీఎస్సీకి అట్లా ప్రిపేర్ అవుతున్నారు. అలానే రోజు కొంచెం రైల్వే టైం కూడా సిలబస్ అనేది కేటాయించింది. ఆ సిలబస్ కూడా కొంచెం టైం అనేది కేటాయించండి. ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్తో చదివితే మీ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు ఖచ్చితంగా కొట్టుకోగలరు. ఇక థర్డ్ ఛాన్స్ అంటే ఏటా నమ్మకంగా మన తలుపు తట్టేటువంటి ఉద్యోగాలు, మన తలుపు తట్టేటువంటి మంచి అవకాశము బ్యాంకింగ్ సెక్టార్ ఎగ్జామ్స్. చాలామందికి ఈ బ్యాంకింగ్ ఉద్యోగం అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది. మంచి శాలరీ కానీ, రెస్పెక్ట్ కానీ, కెరీర్ గ్రోత్ కానీ అన్నీ కూడా బ్యాంకింగ్ రంగంలో ఉంటాయి. ప్రతి ఏటా అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ ఉంది కదా, ఐబీపీఎస్, ఇది వార్షిక యాన్యువల్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఈ క్యాలెండర్ ప్రకారం ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. బ్యాంకులకు సంబంధించి మొత్తం 7 నోటిఫికేషన్లు 2026లో రిలీజ్ అవుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన అయితే వచ్చింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉద్యోగాలు ఉంటాయి, అంటే గ్రామీణ బ్యాంకులు ఆఫీసర్ స్థాయి నుంచి ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్లు పోస్టులు ఇట్లాంటివి ఉంటాయి. ఐబీపీఎస్ క్లర్క్లు ఉంటాయి, నేషనల్ బ్యాంకులో కరెక్టల్ జాబ్స్ ఉంటాయి. ఇక ఐబీపీఎస్ పీఓలు ఉంటాయి, ప్రొబిషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ లెవెల్లో కెరీర్ స్టార్ట్ చేయడానికి
బెస్ట్ ఆప్షన్ ఉంటాయి. తర్వాత ఐబీపీఎస్ ఎస్ఓస్ ఉంటాయి, అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ఐటీ, లా, మార్కెటింగ్ లాంటి స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కాకుండా మనకి ఇంకా నబార్డ్లో ఉన్నాయి, తర్వాత ఎస్బీఐకి సంబంధించి పీఓస్ కానీ, ఎస్బీఐకి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్లు కానీ, ఎస్బీఐకి సంబంధించి క్లర్క్లు కానీ, ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దాదాపు 7-8 నోటిఫికేషన్లు మనకి 2026లో పడబోతున్నాయి అనమాట. ఇక మనకి ఇప్పుడు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ సరిపోతుంది. సాధారణంగా క్లర్క్లకి అయితే 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉంటుంది, పీఓలకి అయితే 20 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం సడలింపులు అనేవి ఉంటాయన్నమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పీఓ పోస్టులకు ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్ అనే మెయిన్గా ఉండేవి ఏంటంటే రీజనింగ్ కానీ, క్వాంటిటీ అప్టిట్యూడ్ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ. ఈ మెయిన్స్లో మీకు అదనంగా ఏముంటాయంటే జనరల్ అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా క్వశ్చన్లు అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ ప్రిపరేషన్ అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. అది మీరు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ రోజుకు 1 గంట మీరు బ్యాంకింగ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టండి. ఎందుకంటే రీజనింగ్ కానీ, క్వాంటి కానీ, ఇంగ్లీష్ అనేవి అన్ని పోటీ పరీక్షల్లో కూడా కామన్గానే ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడ వేస్ట్ ఏం కాదు. అనవసరంగా మన బ్యాంక్ ప్రిపేర్ అయ్యామని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు బ్యాంకింగ్ అవకాశాలకు మీరైతే సిద్ధంగా ఉండండి. అయితే చాలామంది మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి పెడితే కొంతమంది ఏం పెట్టారంటే మనకి అది ఏజ్ ఎక్కువ ఉంటుంది కదండి. అవును, ఆ మాట కరెక్టే. 28 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం ఎగ్జామ్స్కి వస్తున్నారు మీరు అనుకుంటే, అంటే గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలి అనే ఆలోచనతో బయటకు వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ముందు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చేస్తే అవి ఇవి రెండింటికి కూడా మీకు పనికొస్తాయి అనమాట. కాకి చొక్కా వీదే తెలంగాణ పోలీసు ఉద్యోగాలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాదు, మన రాష్ట్రంలో కూడా ఒక మెగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ భరోసానే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలు. ఈ మధ్య తెలంగాణ డీజీపీ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 14,000 పోస్టులు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి 400, 500 ఇవి కూడా ఉన్నాయట. ఎస్ఐ పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయంట. అది రూమర్ కాదు, కేవలం ఆంధ్రజ్యోతిలో వచ్చింది, తర్వాత నిన్న దిశ పేపర్లో వచ్చింది, అన్నింటిలో కూడా పేపర్ అయితే వచ్చింది, రూమర్ అయితే కాదు ఇది. ఇక ఉన్నతాధికారుల నుంచి కూడా దీని మీద స్పష్టమైన సమాచారం కూడా నాకు ఉంది. కాబట్టి ఈ సంఖ్య అనేది 18,000 కూడా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడైతే 14,000 అయితే ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ భారీ రిక్రూట్మెంట్లో సివిల్ పోస్టులు కానీ, ఏఆర్ కానీ, తర్వాత టీఎస్ఎస్పీ కానీ, కానిస్టేబుల్ పోస్టులు, ఇక సివిల్ అండ్ ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఏముంటాయంటే మీకు తెలుసు, కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎస్ఐ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. పోలీస్ జాబ్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ముందు ప్రిలిమినరీ, రిటర్న్ అనేది మస్ట్, తర్వాత ఫిజికల్ టెస్ట్లకు పిలుస్తారు, చివరిగా ఫైనల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇచ్చాము, మీరు చూడండి ఒకసారి. తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేలాగా చాలా వీడియోలు ఇస్తాను. అది మీకు చాలా, అంటే పోలీసు ఉద్యోగాలకు కానీ దేనికైనా సరే వీడియోలు అయితే నీకు భారీ ఎత్తున వస్తాయి. కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు, అసలు ఎట్లాంటి ఫియర్ లేకుండా. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లోనే 7036813703 7036813703 ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా కానీ నేను 1-2 రోజుల్లో చూసుకొని దానికైనా రిప్లై ఇస్తాను. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా ప్రత్యేకంగా కోర్సులు అనేవి పెడుతున్నాం. పండగ తర్వాత భారీ స్థాయిలో మెటీరియల్స్ కానీ, మాక్ టెస్టులు కానీ, వీడియోలు కానీ అవన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ఫ్రెండ్స్, కాకి యూనిఫామ్ వేసుకోవాలని మీ కళ ఉంటే మాత్రం ఆ కళని నిజం చేసుకునే టైం అయితే దగ్గర పడింది. నోటిఫికేషన్ వచ్చాక గ్రౌండ్ ప్రాక్టీస్ చేద్దాంలే అనుకుంటే మీరు పెద్ద పొరపాటు చేసినట్టు. ఇప్పటి నుంచే రోజు ఉదయం లేదా సాయంత్రం కంపల్సరీగా రన్నింగ్, లాంగ్ జంపు, ఈ షార్ట్ పుట్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్గా ఫిట్ అవ్వండి. దాంతోపాటు రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ మీద కూడా ఫోకస్ అయితే పెట్టండి. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ బాగా చదవండి. ఇక TSLR-PB అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఈ 1000 ఉద్యోగాల్లో ఒక పోస్టు నాదే అని నమ్మకంతో మీరు పట్టుదలగా కష్టపడి ఉండండి, చదవండి, కష్టపడి చదవండి. నేనున్నా మీకు అండగా. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ కానీ, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా మీకు అండగా ఉంటాయి. మీకు బోల్డ్ అంతా ప్రిపరేషన్ కోసం అని చెప్పిస్తాను. కోచింగ్కి లక్షలు తగలేకండి. బుక్స్ మీద కూడా నెక్స్ట్ వీడియో ఇస్తాను, సోమవారం నాడు వీడియో ఇస్తాను, సోమవారం మంగళవారాలలో. అది కేవలం TSPSC జాబ్ క్యాలెండర్ మాత్రమే మన ప్రపంచం కాదు. మన చుట్టూ చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా చూడమని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. మనం వాటిని గుర్తించి పట్టుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకున్న వీడియోలో TGS RTC ఉంది, సూపర్వైజర్ ఉద్యోగాలు.
నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఈ నెల 20 దాకా లాస్ట్ డేట్ ఉంది, ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా చెప్పేశారు. కాబట్టి వెంటనే అప్లై అయితే చేయండి ఇంకెవరైనా చేయకపోతే. ఇక రెండోది రైల్వేస్, ఆర్ఆర్బీ రైల్వేస్ ఉంది. 10th క్లాస్ అర్హతతో లైఫ్ ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది, గ్రూప్ డీస్, దానికి అప్లై చేసుకోండి. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్ ఉద్యోగాలు. ప్రతి ఏటా కూడా భరోసా ఇచ్చేటువంటి స్టడీ కెరీర్ ఇది. 2026లో 7 నుంచి 9 నోటిఫికేషన్ల దాకా రాబోతున్నాయి. వాటికి ప్రిపేర్ అవ్వండి, మొదలుపెట్టండి. ఇక తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో సేవ చేసేటువంటి గొప్ప అవకాశము. 14 నుంచి 18 వేల దాకా పోస్టులు పడే అవకాశం ఉంది. కాబట్టి వాటికి కూడా రెడీగా ఉండి. ఈ నాలుగే కాదు, సింగరేణి, విద్యుత్ శాఖ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్లు కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఒక్కటి చెప్పేది, మీరు ఈ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఒక్కదాని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆశలు పెట్టుకోకండి. దయచేసి నేను కోరేది, ఒక ఏజ్ 28 ఇయర్స్ లోపు ఉన్నారంటే మీరు ఆ అవకాశాన్ని మాత్రం కంపల్సరీగా వినియోగించుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వినియోగించుకోండి. ఒకే ప్రిపరేషన్తో మీరు ఎగ్జామ్ రాసేలాగా ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ అయితే తయారు చేసుకోండి. అథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఈ 4 సబ్జెక్టులే మీ సక్సెస్కి పిల్లర్స్ అని గుర్తుపెట్టుకోండి. అథమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అనమాట. వీటి మీద గ్రిప్ సాధిస్తే మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, సెంట్రల్ కానీ స్టేట్ కానీ, ఏ ఎగ్జామ్ అయినా సరే కొట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నించే వాడికి ఓటమి అనేది తాత్కాలికం మాత్రమే, కానీ విజయం శాశ్వతం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ బటన్ ఇవ్వండి అర్జెంటుగా. అది మాలాంటి క్రియేటర్స్ ఒక పెద్ద బూస్టింగ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ టిప్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీలాగే జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి, ఇతర ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. అలాగే సోషల్ మీడియా గ్రూపులలో కూడా, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో, మీ ఫేస్బుక్లో, మీ వాట్సాప్ గ్రూపులలో, మీ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది నేను కామెంట్స్లో అయితే చెప్పండి. ఎక్కువ మంది దేని మీద కాన్సన్ట్రేషన్తో ఉన్నారని నేను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా దీనికి సంబంధించి ఒక పోల్ పెట్టాను చూడండి. మీరు ఏ ఎగ్జామ్స్కి మీరు కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని ముందు స్టార్ట్ చేస్తాను నేను. మన అన్నీ తక్కువే ఉంటే పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. మీ అందరి ఫ్యూచర్ కూడా బ్రైట్గా ఉండాలని చెప్పేసి, మీకు 2026లో విజయం కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.